హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో అయితే చేయక. ఈరోజైతే మా అక్క కొడుకు మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మ్యారేజ్ అంతా అయితే ఒక ఫుల్ వీడియో అయితే తీశాను, చూసేయండి ఒకసారి. ఇంక మేమైతే సాయంత్రం పని కంప్లీట్ చేసి నిమ్మకాయలు అన్నీ లారీ వస్తుంది కదా, అక్కడ దారిలో అయితే పెట్టేసి ఇంక బండి మీద అయితే బయలుదేరాము. పొదిలి వరకు అయితే వెళ్ళి అక్కడ నుంచి నేనైతే బస్కి వెళ్ళా. ఇదైతే పొదిలి శివాలయం టెంపుల్, చాలా బాగుంటుంది. ఇంకా పొదిలి నుంచి చీమకుర్తికి అయితే వెళ్తున్నాము. చీమకుర్తి దగ్గర మా అక్క వాళ్ళ ఊరు. ఇంక మేము వెళ్ళేలోపు హల్దీ అయితే స్టార్ట్ అయింది. చూడండి, చాలా అంటే చాలా బాగా జరిగింది హల్దీ ఫంక్షన్ అయితే. ఇక్కడైతే వీడియోలో కనిపిస్తుంది వాళ్ళ అత్తోళ్ళు, వాళ్ళ మేనత్త, మా అక్క వాళ్ళ ఆడపడుచులు అన్నమాట. ఇంకా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఇక్కడ చూడండి, వీళ్ళ ఆనందం అయితే చెప్పలేము. అసలు ఎట్లా పోసేసుకుంటున్నారో. ఎప్పుడైనా మీరు కూడా ఇట్లా చేశారా? చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇట్లా ఉంటే. ఇక్కడైతే నేనైతే వాటర్ పోస్తున్నా, మా అక్క, మా పెద్దక్క, నేను. ఇక్కడ పెళ్ళి వచ్చేసరికి మా రెండో అక్క కొడుకుది. మేమందరం 5గురం అక్క చెల్లెళ్ళం. ఇక్కడ పెళ్ళి అయితే రెండో అక్క కొడుకుది. ఇంకా ఫస్ట్ పెళ్ళి కూడా మా 5గురు ఆడపిల్లల్లో ఫస్ట్ పెళ్ళి ఇదే. అందరు 11 మంది పిల్లలు ఉన్నారు. 11 మందిలో ఇప్పుడైతే ఈ మోహన్ రెడ్డి పెళ్ళి. అసలు చూడండి వాళ్ళ ఆనందం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. ఇంకా నైట్ అయితే హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దాదాపు 9, మేము వెళ్ళేలోపే 8 అయింది. ఇంకా 9 వరకు అయితే ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. 9 కల్లా ఇంకా తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా అందరూ కూడా భోజనం అయితే చేసేసి ఇంకా తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా. ఉదయాన్నే ముడుపు తీసుకెళ్ళాలి. ఆ ముడుపుకి అన్నీ అయితే రెడీ చేసేసారు అందరిని పిలిచి. ఇక్కడైతే ఎంతో కష్టపడ్డారు వీళ్ళైతే. ఫోటో తీయడానికి వాళ్ళు వేయమని చెప్తా ఉన్నారు, కానీ వీళ్ళకి కుదరడంలే. చివరికి అట్లా సెట్ చేశారు. ఎంతసేపు కష్టపడ్డా వాళ్ళు ఒకలా చెప్తుండ్రు, వీళ్ళైతే ఇంకొకలా పోస్తూ ఉన్నారు. చాలా సేపు కష్టపడ్డారు, అసలు సెట్టే అవ్వడం లేదు. అట్లా కాదు అట్లా కాదు అని చెప్తా ఉన్నారు వాళ్ళేమో ఫోటోగ్రాఫర్స్ అయితే. కానీ చాలా బాగా జరిగింది ఫంక్షన్ మాత్రం. అందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. మేమైతే మా అక్క వాళ్ళు, మా పెద్దక్క వాళ్ళు, నేనైతే బస్సులో వెళ్ళాము. ఇంకా మిగిలిన అక్క వాళ్ళు అయితే ముందే వచ్చేసారు మాకంటే. మేమైతే కొంచెం లేటుగా వెళ్ళిపోయాం. ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ చేశారు నైట్, ఇవి హల్దీ అయిపోయాక. ఇదిగో మా భార్గవ్ రెడ్డి. అందరం అయితే అన్నం తింటున్నాం. అన్నం తినేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ముడుపు కట్టడానికైతే అందరిని పిలిచారు. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ పూజ రూమ్ చాలా అంటే చాలా చిన్నది, అక్కడ అందరు సరిపోరు. అందుకని చెప్పేసి
వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు మాత్రం ఇక్కడ కడుతూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఊర్లో పెద్దగా ఉంటారు గదా! అన్నీ తెలిసి వాళ్ళైతే ఇక్కడ కడుతూ ఉన్నారు. అన్నీ ఏమేం గావాలో అన్నీ చూసి పెట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ బియ్యం, చీర, బ్లౌజ్ పీసులు, అరటిపండ్లు, బెల్లం అవి అన్నీ సమర్థ కట్నం అంటారు వాటిల్ని. అదైతే ఒక మూట కడతారు. ఇక్కడ తర్వాత అయితే ఈ బ్యాగుకి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంకా దాంట్లో అయితే ప్రధానం చీరలు అవన్నీ అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ ఆకులు, ఒక్కలు, కలకండ, పసుపు కొమ్ములు అన్నీ ఇక్కడైతే చాలా అంటే చాలా పెట్టేస్తారు. సమర్థ కట్నం కొంచెమే పెడతారు. ఇంక మిగిలినవి మొత్తం ఇందులో పెట్టేస్తారు. మాకైతే ఇలా ఉంటుంది. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకుంటాయి. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. ఇంకా చీరలు అవైతే కవర్‌లోనే పెట్టేస్తున్నారు. తీసి పెడితే ఆకులు అవన్నీ తగులుతాయని చెప్పేసి ఏం ఓపెన్ చేయకుండా అట్లాగే పెట్టేసారు కవర్‌లోనే. ఇంకంతా పెట్టేసి పూర్తి చేసేసి ఇంగా అక్కడైతే ఉంచారు. ఇక్కడ తాంబూలాలు తీసుకుంటున్నారు. ఆడపిల్లలకైతే తాంబూలాలు ఇస్తారు. ఫస్టు ఇంక తర్వాత వచ్చిన వాళ్ళందరికి కూడా ఇచ్చేస్తారు. ఇంక కంప్లీట్ అయిపోయాక మేమైతే పూలు కట్టేసాం. ఇవి మా ఊరు నుంచి తీసుకెళ్ళాను పూలైతే. వెళ్ళేటప్పుడు కోసేది. ఇవన్నీ కట్టేసి ఇక్కడైతే గోరింటాకు పెడుతున్నారు. ఇది ఉదయాన్నే ఇతనైతే ఇంక దుప్పటి తీసుకొచ్చి అందులో అయితే కట్టేస్తున్నాడు. ఇది పురాతన కాలం నుంచి ఉంది గదా! ఇట్లా దుప్పట్లోనే కట్టుకొని తీసుకెళ్ళాలి అని. కట్టి పెట్టేసి ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నారు. మార్నింగ్ 6 అయిందిలే. ఎంతో కొంచెమైనా తినేసి వెళ్ళాలి అని చెప్పేసి అయితే కొంచెం ఉప్మా చేసాము. ఇంక వీళ్ళైతే తినేసి కాఫీ తాగి ఇక్కడ మా అక్క కూతురు ఒక ఆడపిల్ల కూడా వెళ్ళాలి కదా! ఇంక పసుపు రాసి అందరికి బొట్లు పెట్టేసి అందరైతే బయలుదేరి వస్తున్నారు బయటికి కారు దగ్గరికి. ఇది పెళ్ళికి ఎవరికైనా ఇలాంటి సాంప్రదాయాలే ఉంటాయి. ఇంక మేమైతే కారొస్తుంది ఎదురెళ్ళాము. ఐదుగురమైతే ఎదురొచ్చేస్తూ ఉన్నాం. ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళ అత్త, అబ్బాయి వాళ్ళ అత్త. ఐదు మందైతే వెళ్ళారు ముడుపు తీసుకొని. ఇంక ముడుపు వెళ్ళిన తర్వాత అందరం స్నానాలు చేసి ఇక్కడైతే పొంగల్ పెడుతున్నాం. వీళ్ళకైతే రెండిట్లో పొంగల్ వండాలంట. మాకైతే ఒక్కటే. కానీ వీళ్ళ పద్ధతి 2 ఒకటి వెంకటేశ్వర స్వామికి, ఒకటి పెద్దోళ్ళకంట. అందుకని 2 గిన్నెలకైతే పొంగలైతే చేస్తున్నా. ఇక్కడ మా అక్క అయితే పూజ చేస్తుంది. మా రెండో అక్క వీళ్ళ అబ్బాయిదే ఇప్పుడు మ్యారేజ్ అయ్యేది. ఇంక నేనైతే పొంగల్ చూస్తా ఉన్నా. ఇంక ఒక్కొక్కరం ఒక్కొక్క పని అందరం పని చేస్తేనే తొందరగా పని కంప్లీట్ అయిపోతుంది. తర్వాత చాలా కార్యక్రమాలుంటాయి గదా! అందుకోసం అని చెప్పి అయితే అందరం తలా ఒక పనైతే చేస్తూ ఉన్నాం. ఇక్కడంతా కల్లాపు జల్లి ముగ్గులు పెట్టింది కూడా నేనే. మార్నింగే పెట్టేసా. ముడిపెళ్ళక ముందే ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసి ఇంక పొంగలైతే చేశాను. ఇంగ ఇక్కడ వీళ్ళైతే గోంగూర ఒలవడానికైతే మమ్మల్ని పిలిచారు. గోంగూర చాలా ఉంది. అదంతా లేట్ అయిద్దని చెప్పేసి. ఇది మధ్యాహ్నంకి పులిహోర అయితే చేశారు. ఇంగన్నీ వంటలు చేస్తా ఉన్నారు.
ఇక్కడ మా అక్కోళ్ళు ఇద్దరు, మా పెద్దక్క, నేను, మా మూడో అక్క. మేము ముగ్గురం అయితే గోంగూర ఒలుస్తున్నాం. వాళ్ళు అచ్చం ఒలిస్తే లేట్ అయిద్దని చెప్పి పిలిచారు. ఇంక మేము ఎట్లా ఖాళీ ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళి గోంగూర అయితే ఒలిసేసి వచ్చి, ఇక్కడ ఇంక పొంగల్ ఉడికిపోయింది. ఇప్పుడైతే పొంగలంతా బాగా కలబెడుతున్నా బెల్లం వేసి. పొంగల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ పప్పు పొంగలి, సాంబారు, చట్నీ, ఈ మూడైతే టిఫిన్స్. ఒకటే టిఫిను, అవి రెండు వాటిలలోకి. టిఫిన్కి అయితే ఇట్లా టిఫిన్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. మా అక్కలతో అయితే కలిసి టిఫిన్ అయితే చేస్తున్నా. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర అయితే మామిడి ఆకులు అయితే కడుతున్నారు. ఇవి పెళ్ళి అంటేనే మామిడి తోరణాలు కట్టాలి కదా, అందుకైతే ఇక్కడ ఇప్పుడైతే కట్టేస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత అయితే నలుగు పెట్టడానికి ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేనైతే కొబ్బరికాయకి పసుపు రాసి బొట్లు పెట్టేస్తూ ఉన్నా. ఇవైతే ఎదురునాడు వేసేటప్పుడు కలశంకి. ఇక్కడ చూడండి మేళగాన్లు అయితే వాయిస్తూ ఉన్నారు. ఇంకా అందరూ టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయాక మేమైతే నలుగు పెట్టేదానికి ఊర్లోకి వెళ్ళి అందరిని పిలవడానికి అయితే వెళ్ళాము. ఇట్లా బొట్టు పెట్టి అందరిని అయితే పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ నలుగు పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాం. ముగ్గులు అయితే వేస్తున్నారు. ఇక్కడైతే 5 మంది కూర్చుంటారు, అందుకే ఇంత పెద్దగా వేసేస్తున్నారు. అందరు ఊర్లో జనమంతా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఇప్పుడు అన్నీ తీసుకొని అయితే బయటకు వస్తున్నారు. నేను కడగాల. ఇక్కడైతే ముందుగా అక్షింతలు వేసి వాళ్ళందరిని అయితే కూర్చోబెడతారు. 5 మంది అయితే అక్షింతలు వేస్తున్నారు. వెనక మండపం కూడా రెడీ చేస్తున్నారు. నైట్ పెళ్ళి అయితే ఇప్పుడైతే మండపం రెడీ చేస్తున్నారు. మరి మీ ఊర్లో అయితే ఎంతమంది కూర్చుంటారు తోడు పెళ్ళి కొడుకులకి? మా ఊర్లో అయితే ఒక్కరే, కానీ మా అక్క వాళ్ళ ఊర్లో అయితే ఇట్లా 5 మంది కూర్చుంటారు. అదిగా అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే ఒక్కొక్కరు కుడికాలు ముందు పెట్టేసి అయితే కూర్చుంటున్నారు. ఇంకా అందరు నలుగు పెట్టడం స్టార్ట్ చేసేసారు. అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న వాళ్ళు.
ఇంకా వచ్చిన చుట్టాలు బంధువులందరూ కూడా అక్షింతలు అయితే వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.